నా చిన్నతనంలో ప్రయాణం చేసిన రోజుల్లో కూడా గోదావరి దాటుతుంటే గోదావరికి నమస్కరించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. డోర్ల దగ్గరికి వెళ్ళి, కిటికీల దగ్గరికి వెళ్ళి, ఇటు పక్కన ఉన్న వాళ్ళు అటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి చెప్పులు ఇప్పి ఇలా నమస్కారం చేస్తుండేవారు. ఇది ఆర్ష సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఒక గొప్ప శిష్ట లక్షణం. మనం నీటిని చూడడం, నీటిలో చైతన్యాన్ని చూస్తాం, ఆ నీరు ఉద్భవించినటువంటి స్థితిని చూస్తాం. ఒక గౌతమి, ఒక గోదావరి అంటే ఒక గౌతమ మహర్షి తపఫలం, ఒక గంగ, ఒక భగీరథుని యొక్క తపఫలం. కాబట్టి ఆ నీటి వల్ల మనం బతుకుతున్నాం. మనని బ్రతికిస్తున్నటువంటి దైవీ శక్తి మాంసనేత్రమునకు కనపడుతోంది అని మనం భావన చేస్తాం. కాబట్టి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం నది కనపడితే. తప్ప కృతజ్ఞత లేకుండా నదిని దాటి వెళ్ళడం అన్నది మనం చెయ్యం ఎప్పుడును. నది దాటేటప్పుడు కృతజ్ఞత చూపించి నదిని దాటాలి. అందుకే నదీ పరివాహ ప్రాంతముల యందు దేవతలు కొండల మీద వెలిసి ఉంటారు కూడా.